అందరికీ నమస్తే. 131 చెరువులకు ఎఫ్టీఎల్ లేదట. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అట్లుంటుందా? మనిషి అన్న తర్వాత ఒక ఏజు, ఎఫ్టీఎల్ అన్న తర్వాత చెరువు అన్న తర్వాత ఎఫ్టీఎల్ లేకుండా ఉంటుందా? కానీ 131 చెరువులకు ఎఫ్టీఎల్ లేదని చెప్పి హైడ్రా వాళ్ళ సమాచారం. ఎందుకు లేదు మరి? ఆ 131 చెరువులు ఎఫ్టీఎల్ లేకుండా ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 131 చెరువులు ఉన్నాయని అంటారా లేదంటారా? అసలు చెరువు అన్నాక ఎఫ్టీఎల్ పక్కా ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ 131 చెరువు ఎఫ్టీఎల్ లేదంటారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకు లేదు? అసలు ఆ చెరువులు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఆ చెరువులకు మాత్రమే? ఇప్పుడు చాలా చెరువులు మన దగ్గర 185 చెరువులు అని చెప్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 185 చెరువులు, 185. 185లో ఈ 131 చెరువులకు లేదంట. మరి ఎందుకు లేదు తెలుసా? అదో పెద్ద కథ. ఎందుకు లేదంటే ఇందుకు లేదు. ఇవన్నీ చెరువులు, ఈ 131 చెరువులు వీళ్ళు ఎఫ్టీఎల్ లేదని చెప్తున్న చెరువులు అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన చెరువులు ఇవి. ఈ చెరువుల ఎఫ్టీఎల్లలో బఫర్లలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్దలు కబ్జాలు చేసి కట్టుకున్న ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ గెస్ట్ హౌజులు ఉన్నాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కట్టిన బిల్డింగ్స్ ఉన్నాయి. కాబట్టి దానికి ఎఫ్టీఎల్ లేదని చెప్తారు వీళ్ళు. పేద ప్రజల దగ్గర ఉండే చెరువులకు ఎఫ్టీఎల్ ఉంది. సామాన్య ప్రజలు ఎక్కడైతే ఇల్లు లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారో, బ్యాంకు లోన్లు పెట్టి కొనుక్కొని నడిపిస్తున్నారో సంసారాన్ని, అక్కడ మాత్రం ఎఫ్టీఎల్ ఉంది. ఇక్కడ ఎందుకు లేదు ఎఫ్టీఎల్? షేర్లింగంపల్లి ఏరియా, గోపి చెరువు, షేర్లింగంపల్లి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే షేర్లింగంపల్లి అంతా కూడా పెద్దల కబ్జాలో ఉంది. షేర్లింగంపల్లి అంటే చాలా కాస్ట్లీ ఏరియా. నాలాంటోడు నీలాంటోడు ఎవరు షేర్లింగంపల్లి పోయి ఆడ ఇల్లు కొనే, అఫీషియల్గా ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఇంకా కబ్జాలు చేసే సిచ్యువేషన్ ఎక్కడిది? ఏ సామాన్యుడు కూడా కబ్జా చేయడు, ఏ సామాన్యుడు కూడా చేయడు. మనీ పవర్, మజిల్ పవర్, ఈ రెండున్నోడే కబ్జాలు చేస్తాడు. ఈ రెండున్నోడే ఎఫ్టీఎల్లో అయినా బఫర్లో అయినా పై అంతస్తు, పెద్ద పెద్ద అంతస్తులు, హైరైజ్ బిల్డింగ్స్ కడతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మేనేజ్ చేయగలరు, ఎవరైనా కొనుక్కోగలరు. వాళ్ళు ప్రభుత్వానికి ఉంటారు, హోమ్ మినిస్టర్లకు ఉంటారు, ముఖ్యమంత్రులకు ఉంటారు, పోలీసు వాళ్ళకు ఉంటారు, ఎవరైనా కొంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉండే పెద్దలుండే ఏరియా కాబట్టి షేర్లింగంపల్లిలోని గోపి చెరువుకు ఎఫ్టీఎల్ లేదు. నానగ్రామ్ కూడా భగీరథమ్మ చెరువు, నానగ్రామ్ కూడా ఏమున్నాయి? మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్లు ఎవరివి? సామాన్యులే కావు, అవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళవి. రాజకీయ నాయకుల బిల్డింగ్లు, చాలా బిల్డింగ్లు ఉన్నాయి. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్ని కూడా కొలగొట్టాలి ఇప్పుడు లెక్క ప్రకారం. కాబట్టి ఆ చెరువుకు ఎఫ్టీఎల్ లేదు. మూసాపేట్ మైసమ్మ చెరువు, మూసాపేట్ మైసమ్మ చెరువులో ఏముంది? వాసవి వాళ్ళ పెద్ద టవర్ ఉంది. వాసవి వాళ్ళవి పెద్ద పెద్ద 17, 20 ఫ్లోర్ల బ్లాకులు ఉన్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్ తెలుసుగా మనకు, వాసవి బిల్డర్స్ వాళ్ళవి మైసమ్మ చెరువులో. కాబట్టి అది కొలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ ఎఫ్టీఎల్ లేదు. తర్వాత నానగ్రామ్ కూడా అయిపోయింది. నానగ్రామ్గూడలో ఇబ్రహీంబాగ్ చెరువు, సేమ్ సిచ్యువేషన్. నానగ్రామ్ కూడా లేకు ఎఫ్టీఎల్ లేదంట. నవ్వుతారు ఎవరికని చెప్తే. ఆడ పోతే మనకే కనిపిస్తుంది చెరువులో కట్టిరు, అడ్డంగా కట్టినారు. దుర్గం చెరువు పక్కనే ఇయ్యండి, దుర్గం చెరువు కూడా ఎఫ్టీఎల్ లేదని చెప్పండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్న తిరుపతి రెడ్డి గారు 600 గజాల్లో ఇల్లు కట్టిండు కదా. ఆడ 600 ఉంటుందా? 600 కన్నా ఎక్కువ ఉంటుంది. 300, 500, 800 గజాలు పైన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది అక్కడ ఎఫ్టీఎల్ లేదని చెప్పాలి. పెద్ద పెద్దోళ్ళు ఎక్కడైతే కబ్జాలు చేసి కట్టున్నారో అక్కడ ఎఫ్టీఎల్ ఉండదు. పేదలు ఎక్కడైతే కొనుక్కొని రెక్కల కష్టంతో ఉన్న రక్తం దారబోసి 50 గజాలు, 30 గజాలు, 100 గజాలు కొనుక్కొని కడతారు కదా, అక్కడ ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోరు లేని జీవులు, వాళ్ళు ఓటర్లు మాత్రమే. వీళ్ళేమో మిమ్మల్ని గెలిపినకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా, వాళ్ళ బిల్డింగ్ దగ్గర ఎవరు రాకుండా డబ్బులు పెట్టి కొనగలిగే వాళ్ళు. కాబట్టి అక్కడ ఎఫ్టీఎల్ ఉండదు. మూల చెరువు, పెద్ద చెరువు, మదీనా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, కొండాపూర్, కానామెట్ చెరువు, పటాన్ చెరువు, గోపన్పల్లి, హైదర్ నగర్, మొత్తం కాస్ట్లీ ఏరియాలు చూడండి. ఇక్కడ ఎక్కడైతే కనీసం గజం 2 లక్షలు 3 లక్షలు ఉంటుందో, ఎక్కడైతే పెద్దలు కబ్జాలు చేసి కట్టుకున్నారో, ఎక్కడైతే రాజకీయ నాయకుల బిల్డింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే రాజకీయ నాయకులకు సంబంధించిన గెస్ట్ హౌస్లు ఉన్నాయో, ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీలకు కిరాయిలు ఇచ్చుకున్నారో అక్కడ మాత్రం ఎఫ్టీఎల్ లేదంటది హైడ్రా. ఇంకా హైడ్రా పెట్టింది దేనికోసం, ఎవరి కోసం? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఇది నీతివంతమైంది, ఈ పాలన నీతివంతమైంది, ఇది నిజంగానే ఏదో చేయనీకి వచ్చిండ్రు అనుకోవాలా మనం? ఛాన్స్ ఉందా? ఎఫ్టీఎల్ లేదని ఎట్లంటారు? ప్రతి మనిషికి ఏజ్ ఉన్నట్టే చెరువుకి ఎఫ్టీఎల్ ఉంటుంది. ఇంకా మీ దగ్గర మ్యాపులు, శాటిలైట్ మ్యాపులు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఈ మ్యాపులన్నీ రోజు రిలీజ్ చేస్తుంటారు కదా మీడియాకు. మరి దానిలో లేవా? దానిలో ఉన్నాయి కదా ఎఫ్టీఎల్.
మరి ఎందుకు ఆ ఎఫ్టీఎల్ లేవని అనుకుంటుంది హైడ్రా? సామాన్య జనం గ్రహించాలి ఇక్కడ. ఇది పేదల ప్రభుత్వం కాదు, పెద్దల ప్రభుత్వం అని గ్రహించాలి మనం. పేదల కోసం ఏ స్కీమ్ తేలే, కానీ పెద్దల కోసం ఇట్లాంటి స్కీమ్స్ చాలా తీసుకొస్తున్నారు. ఎఫ్టీఎల్ లేదు అనేది కూడా ఒక స్కీమే పెద్దలకు అది. ఈ స్కీమ్ వెనక ఎక్కడైనా ప్రభుత్వాలు స్కీమ్స్ అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇట్లాంటి స్కీమ్ల కింద డబ్బులు ప్రభుత్వానికే వస్తాయి. మీన్స్ ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వంలో పెద్దలకు వస్తాయి. ప్రభుత్వానికంటే మళ్ళీ మనకే వస్తాయి, కానీ ప్రభుత్వానికి రావు అవి. ప్రభుత్వ పెద్దలకు వస్తాయి, వాళ్ళ అకౌంట్లలోకి వస్తాయి, వాళ్ళ జేబుల్లోకి వస్తాయి పైసలు. బ్లాక్ మనీ అంటారు దాన్ని. వాళ్ళని కాపాడనికే, పెద్దలను కాపాడడానికి మొత్తం ఒక్కటి కూడా మన సామాన్య జనం ఉండే లేవు. ఇక్కడ కూడా గోపన్పల్లి, మదనగూడ, కూకట్పల్లి, ఎగ్జామ్ అనుకుంటా, కాజాగూడ, కూకట్పల్లి, హైదర్నగర్ ఇవన్నీ కాస్ట్లీ ఏరియాలు. కాస్ట్లీ ఏరియాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నిజంగా 50 గజాలు ఉన్నోడు కూడా కోటీశ్వరుడే. 50 గజాలు ఉంటే అక్కడ 3 లక్షలు గజం. కానీ 50 గజాలు ఏమి ఉండవు అక్కడ. పెద్ద పెద్ద మొత్తం 300 గజాలు, అంతకన్నా పైన 1000 గజాలు, 2000 గజాలు. ఈ పెద్ద పెద్దోళ్ళు ఏం చేసినా కూడా సామాన్యంగా ఏరు. పేదోడు ఏం చేస్తాడంటే ఏదో 30 గజాలు యాడ్ ఇంత దొరికితే రేకుల షెడ్ వేసుకుందాం అనుకుంటాడు. అట్లుండదు వాళ్ళది. పెద్ద జాగు ఉండాలి, అక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టాలి, అమ్మేసేయాలి, క్లోజ్ చేయాలి. ఎవడో పోయి కొంటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏముంటుంది, 80% బ్యాంకు లోన్ ఇస్తాయి. కొనుక్కొని దానిలో సంసారం పెడతాడు. ఎవరో ఇట్లాంటి వాళ్ళు వస్తారు, ఎఫ్టీఎల్ అంటారు, కొలగొట్టేసేస్తారు. ఇంకా దీన్ని ఏ దేవుడు కాపాడాలి దీన్ని? కానీ ఎనీవే, ఈ కాస్ట్లీ ఏరియాలు, పెద్దలు ఉండే ఏరియాలు, పెద్దల భవనాలు ఉండే ఏరియాలు, రాజకీయ నాయకులు ఉండే గెస్ట్ హౌస్లు ఉండేవి, రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉండే దగ్గర, రాజకీయ నాయకులు ఉన్న పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్ దగ్గర ఎఫ్టీఎల్ లేదంటున్నారు హైడ్రా. ఈ విషయాన్ని సామాన్య జనం గ్రహించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.